హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఆరు యమలోకంకి వచ్చేసరికి రాజుగారు ఎలా ఉన్నారు, మీరు కుశలమేనా అని అయితే అడుగుతూ ఉంటుంది. ఏమిటి, మీరు నన్ను యోగక్షేమాలు అడుగుచున్నారా అని యమధర్మరాజు చాలా కోపంగా అంటూ ఉంటాడు. అప్పుడు అన్న మాటలన్నీ ఏమైపోయాయి అని యమధర్మరాజు అనేసరికి ఇక ఆరు అయితే అంటూ ఉంటుంది, రాజుగారు అప్పుడు నా మాటలన్నీ వెనక్కి తీసుకుంటున్నాను అని అయితే ఆరు అంటూ ఉంటుంది. చిత్రగుప్త, ఇంతకాలానికి నీ కర్తవ్యం నెరవేర్చావు. సరే, ఈ బాలికను లోనికి తీసుకుని వెళ్ళి తను అనుభవించవలసిన శిక్షలన్నీ విధించు అని అయితే యమధర్మరాజు చెప్తూ ఉంటాడు. ఇక మాటలు విన్న ఒక్కసారిగా ఆరు ఇంకా చిత్రగుప్త అయితే షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు చిత్రగుప్త అడుగుతూ ఉంటాడు, అదేంటి ప్రభు, ఈ బాలికను లోనికి తీసుకెళ్ళమంటున్నారు? ఈ బాలిక ఇప్పుడు భూలోకానికి కదా వెళ్ళవలసి ఉన్నది. ఈ బాలిక ఇప్పుడు భూలోకంలో జన్మించాలి కదా ప్రభు, ఈమెకు మరో జన్మ ఉంది కదా ప్రభు, ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు అని చిత్రగుప్త అంటూ ఉంటాడు. ఇక అప్పుడు యమధర్మరాజు, నీకు ఎవరు చెప్పారు, ఈ బాలికకు అసలు మరుజన్మ అనేదే లేదు అని అంటూ ఉంటాడు. ఇక మాటలకి ఒక్కసారిగా ఆరు చిత్రగుప్త అయితే షాక్ అయిపోయి అలా ఉండిపోతారు. మీరే చెప్పారు కదా ప్రభు, మళ్ళీ ఇలా మాట మారుస్తున్నారేంటి అని ఆరు ఇంకా చిత్రగుప్త అయితే అంటూ ఉంటారు. ఇక అప్పుడు యమధర్మరాజు అంటూ ఉంటాడు, ఈ బాలిక ఇక్కడికి రావడానికి చాలా నిరాకరించింది, అందుకే మేము అబద్ధం ఆడినాము. అసలు ఈ బాలికకు మరుజన్మ అనేదే లేదు. ఈ బాలిక చాలా తప్పిదాలు పాపాలు చేసింది. తనకి ఇచ్చిన శక్తులను దుర్వినియోగం చేసి ఇక్కడికి రాకుండా మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టింది. అందుకని ఈ బాలికను ఇక్కడికి రప్పించుటకే ఈమెకు మరుజన్మ ఉంది అని అబద్ధమాడాము అని అయితే యమధర్మరాజు అంటూ ఉంటారు. ఇక ఆ మాటలు విన్న ఆరు ఒక్కసారిగా బాధగా విలవిలలాడిపోతూ, మీరే ఇలా అబద్ధాలు ఆడితే మరి మీకు శిక్ష ఎవరు వెయ్యరా, ఇంతటి అబద్ధమా అనేసి అయితే ఆరు బాధగా అడుగుతూ ఉంటుంది. అశ్వత్థామ వంటి రాజులే ఎంతో గొప్పవారే అబద్ధం ఆడితే లేనిది నేను అబద్ధం ఆడితే వచ్చిందా? అయినా నువ్వు ఏమైనా సతీ సావిత్రివి అనుకుంటున్నావా, నువ్వు నన్ను నిలదీస్తున్నావు అని ఆరునైతే మండిపడుతూ ఉంటారు చిత్రగుప్త. ఇక యమధర్మరాజు ఇక ఏమీ చేయలేక ఆరు అయితే ఏడుస్తూ బాధపడుతూ అలా ఉండిపోతూ ఉంటే ఇక చిత్రగుప్త అయితే అంటూ ఉంటాడు, ప్రభు, ఈమెకు మరుజన్మ ఆశ పెట్టి మరీ ఇక్కడికి తీసుకొచ్చినాను, అంతటి శిక్ష వేయకండి ప్రభు, ఈమెను భూలోకానికి పంపండి ప్రభు అని అయితే వేడుకుంటూ ఉంటాడు. నువ్వు నీ స్థాయి మరిచి మమ్ములను ప్రశ్నలు వేసిన ఎడల నీకు కూడా తగిన శిక్ష విధించును అని యమధర్మరాజు అనేసరికి ఇక ఏమీ చేయలేక చిత్రగుప్త సైలెంట్ గా ఉండిపోతే ఆరు మాత్రం కన్నీరు మున్నీరుతో చాలా బాధపడిపోతూ ఏడుస్తూ ఇది అన్యాయం అన్యాయం అని బాధపడుతూ ఉంటుంది. మరి నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.